భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్క పౌరుడు కనీస అవగాహన కలిగి ఉండాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి 205వ జ్ఞానమాల కార్యక్రమం బోడుప్పల్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నత్తి మైసయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆశయ సాధన సంఘం తరఫున నిర్వహిస్తున్న ప్రతివారం అంబేద్కర్ గారికి జ్ఞానమాల వేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 205వ వారం జ్ఞానమాల సమర్పించుకునే అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి, ఈ సంఘ సభ్యులకి కృతజ్ఞతతో అందరికీ జై భీమ్లు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి ఈరోజు మన డ్రైవర్ల సంఘం తరఫున మన యాకన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మరి మహానుభావునికి పూలమాలలు వేసి మరి ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ మరి వారికి కూడా మేమంతా ఇక్కడి నుంచి జై భీమ్ తెలియజేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ను స్మరించే కార్యక్రమం నిర్వహించాలని ఇక్కడి నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మన మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని మరి దళిత బంధు మరి మన బోడుప్పల్ మున్సిపాలిటీ కానీ మరి పీజాదిగూడ మున్సిపాలిటీ కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడొచ్చినా దాఖలు లేవు. మంత్రి గారికి ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇక్కడున్న దళితులు అధికంగా ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. దయచేసి మంత్రి గారు స్పందించి మరి ఇక్కడ కూడా దళిత బంధు వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మా అంబేద్కర్ ఆశయ సాధన సభ్యులు మేమందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాను. ఈ 205వ వారం ఘనంగా నిర్వహించడం మా తాతగారైన నత్తి మైసయ్య గారి ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందకరంగా ఉన్నది. ఈరోజు అదేవిధంగా మా ఆశయ సాధన సంఘం తరపు నుంచి నన్ను నిర్వహిస్తున్న ఫంక్షన్ హాల్ తరపున క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.